మరో బ్రేకింగ్ అంటుంది. నేడే మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. కౌన్సిల్ సమావేశం హాల్లో సీసీ కెమెరాలో పార్టీల వారీగా కుర్చీలు ఏర్పాటు చేశారు. నెల రోజులుగా బీఆర్ఎస్, సిపిఐ కౌన్సిలర్లు క్యాంపులో ఉన్నారు. నేడు వారు నేరుగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి హాజరు కానున్నారు. మాజీ మంత్రి కుప్ల ఈశ్వర్ ను ఇన్ఛార్జ్ గా బీఆర్ఎస్ నియమించింది. ఇక క్యాతన్పల్లి మున్సిపాలిటీలో మొత్తం 22 వార్డులు ఉన్నాయి. బీఆర్ఎస్, సిపిఐ మధ్య పొత్తు కుదిరింది. ఈ రెండు పార్టీలకు 14 మంది కౌన్సిలర్లు బలంగా ఉంది. ఇక 7 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఒక స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు. బీఆర్ఎస్, సిపిఐకి కలిపి మ్యాజిక్ ఫిగర్ దాటిన వివాదాలతో ఎన్నిక జరగలేదు. క్యాతన్పల్లి మున్సిపాలిటీపై హస్తం జెండా ఎగురుతుందని మంత్రి వివేక్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. పీఠం తమదేనని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఇక గతంలో క్యాతన్పల్లి మున్సిపాలిటీ వద్ద రాళ్ల దాడి జరిగింది. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్యే కోవా లక్ష్మితో పాటు మరి 24 మందిపై కేసులు నమోదయ్యాయి. బాల్క సుమన్ 14 రోజులు ఆదిలాబాద్ జైల్లో ఉన్నారు. ఇక ఆ తర్వాత బెయిల్ విడుదలయ్యారు. నేడు ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. ఖానాపూర్ మున్సిపాలిటీలో మొత్తం 12 వార్డులున్నాయి. బీజేపీ 4, బీఆర్ఎస్ 4, కాంగ్రెస్ 3, ఇండిపెండెంట్ ఒక్క స్థానంలో గెలిచాయి. ఖానాపూర్ మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలనే పట్టుదలతో కాంగ్రెస్ ఉంది. ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు 7 సభ్యుల మద్దతు అవసరం. ఇక గతంలో కోరం లేక 2 సార్లు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. క్యాతన్పల్లి, ఖానాపూర్ మున్సిపాలిటీల చైర్మన్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిలాబాద్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్. సోని, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా హాట్ గా మారినటువంటి క్యాతన్పల్లి మున్సిపాలిటీతో పాటు ఖానాపూర్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికనైతే ఈ రోజు అయితే జరగనుంది. గత నెలలో ఈ 2 మున్సిపాలిటీలకు సంబంధించి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించాల్సి ఉండగా కూడా క్యాతన్పల్లి మున్సిపాలిటీకి సంబంధించి చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో ఏర్పడ్డ అల్లర్ల నేపథ్యంలో దాదాపుగా 14 రోజుల పాటు ఆదిలాబాద్ జైల్లోనైతే ఇటు మాజీ ఎమ్మెల్యే, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బాల్క సుమన్ అయితే 14 రోజులు రిమాండ్ లో ఉండి కూడా బెయిల్ పైన విడుదలైన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే దాదాపుగా ఇటు క్యాతన్పల్లి మున్సిపాలిటీకి సంబంధించి కూడా మొత్తం 22 వార్డులు అయితే ఉన్నాయి. 22 వార్డుల్లో బీఆర్ఎస్, సిపిఐ పొత్తులో భాగంగా కూడా 14 స్థానాలను అయితే ఇటు కారు కామ్రేడ్ పొత్తులోనైతే గెలుచుకున్నారు. అయితే 7 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందగా ఒక స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా గెలుపొందిన సందర్భంలో అయితే ఇటు కాంగ్రెస్ పార్టీకి ఇండిపెండెంట్ అభ్యర్థి మద్దతు ఇవ్వడంతో కూడా కాంగ్రెస్ పార్టీ సంఖ్యాబలం అయితే 8కి అయితే చేరింది. అయితే ఓవైపు ఇటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్, సిపిఐ పొత్తులో భాగంగా కూడా మ్యాజిక్ ఫిగర్ ఉన్నప్పటికీ కూడా చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో ఇటు కౌన్సిల్ సమావేశ మందిరంలో ఏర్పడ్డ అల్లర్ల నేపథ్యంలో అయితే పూర్తిగా గత నెలలోనైతే ఎన్నికైతే వాయిదా పడింది. అయితే ఈ నేపథ్యంలో కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కూడా ఇటు మంత్రితో పాటు ఎంపీపై కూడా ఆరోపణలు అయితే చేశారు. ఇటు ఎంపీ, మంత్రి ఉండగానే తమ మహిళా కౌన్సిలర్లపై కూడా ఇటు కౌన్సిల్ సమావేశ మందిరంలో దుశ్శాసన పర్వం కొనసాగిందంటూ కూడా ఆయన ఆరోపణలు చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూడా గతంలో జరిగిన అల్లర్ల నేపథ్యంలో దాదాపుగా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల నేతలపై కూడా 26 మందిపై కేసులు అయితే నమోదు చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇటు హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు అయితే ఈ రోజు అయితే ఎన్నికనైతే నిర్వహించనున్నారు ఇటు అధికారులు. ఎన్నికకు సంబంధించి కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే చేశారు. 2 మున్సిపాలిటీలో కూడా 3 అంచెల భద్రతను అయితే పోలీసులు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఇటు మున్సిపల్ కార్యాలయానికి వచ్చే రోడ్లన్నీ కూడా ఎక్కడికక్కడ పోలీసుల పికెటింగ్ లోనైతే కొనసాగుతున్న పరిస్థితులు పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ఇటు పార్టీకి సంబంధించిన నేతలు కాబట్టి ఇతరులందరినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే లోపలికి ఎలో చేస్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే ఈ క్యాతన్పల్లి మున్సిపాలిటీకి సంబంధించి కూడా ఖచ్చితంగా ఈ స్థానాన్ని తామే కైవసం చేసుకుంటామంటూ ఇటు బీఆర్ఎస్, సిపిఐ శ్రేణులు చెప్తా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందంటూ కూడా మంత్రి వివేక్ అయితే చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో అసలు ఈ క్యాతన్పల్లి మున్సిపాలిటీని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటా పొత్తులో భాగంగా, లేదనుకుంటే కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటా అనేది ఒకంత చర్చ సాగుతుంది. అంతేకాకుండా హాట్ గా కొనసాగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు ఖానాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి కూడా ఖానాపూర్ లో మొత్తం 12 వార్డులు ఉండగా 4 స్థానాల్లో బీఆర్ఎస్, 4 స్థానాల్లో బీజేపీ, 3 స్థానాల్లో కాంగ్రెస్, ఒక స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి అయితే గెలుపొందారు. అయితే గతంలోనే ఇటు బీఆర్ఎస్, బీజేపీ పార్టీ నేతలకైతే, కౌన్సిలర్లకైతే ఓపెన్ ఆఫర్ ఇచ్చింది. ఖచ్చితంగా తమతో కలిసి వస్తే చైర్మన్ స్థానాన్ని కూడా ఇస్తామంటూ
ఇటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే ఓపెన్ ఆఫర్ ఇచ్చిన నేపథ్యంలో బీజేపీ పార్టీ శ్రేణులు కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కూడా ఓపెన్ ఆఫర్ అయితే ఇచ్చారు. ఖచ్చితంగా తాము ఇచ్చిన ఆఫర్ ని కూడా స్వాగతిస్తున్నామంటూ కూడా బీజేపీ శ్రేణులు అయితే చెప్పిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఈ ఖానాపూర్ స్థానాన్ని ఇటు బీఆర్ఎస్ బీజేపీ అలయన్స్ లో పొత్తులో కైవసం చేసుకుంటారా, లేదనుకుంటే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి చేజిక్కించుకుంటుందా అనేది కొంత ఆసక్తిగానైతే ఉంది. అయితే ఖానాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి కూడా ఆ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడానికి అయితే ఎమ్మెల్యే వడెమబొజ్జు పటేల్ అయితే పూర్తిగా వ్యూహాలు అయితే రచించారు. ఇప్పటికే ఇండిపెండెంట్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తా ఉండగా గత 2 రోజుల క్రితం కూడా ఇటు బీఆర్ఎస్ క్యాంప్ లో ఉన్నటువంటి బీఆర్ఎస్ కౌన్సిలర్ ను కూడా కిడ్నాప్ చేశారంటూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు అయితే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా తమ కౌన్సిలర్ ని తమకి అప్పగించే మాత్రం ఇటు ఖానాపూర్ మున్సిపాలిటీని ఖచ్చితంగా చైర్మన్ ఎన్నిక రోజు అష్టదిగ్బంధనం చేశామంటూ కూడా ఇటు హెచ్చరికలు అయితే చేసిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఖానాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి కూడా పోలీసులు అయితే ఎక్కడికక్కడ కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 3 అంచెల భద్రత కూడా ఏర్పాటు చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఖానాపూర్ మున్సిపాలిటీ స్థానాన్ని మరి బీజేపీ బీఆర్ఎస్ అలయన్స్ లో స్థానాన్ని కైవసం చేసుకుంటారా, లేదనుకుంటే ఇటు బీజేపీ పార్టీ నుంచి కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కనుక కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఆ స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓవైపు ఇటు ఎమ్మెల్యేతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు అయితే ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇటు ప్రతిపక్ష పార్టీల నుంచి కూడా తమకు మద్దతు ఉంది, ఖచ్చితంగా ఈ స్థానాన్ని తామే కైవసం చేసుకుంటామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే చెప్తున్నారు. ఇటు కాతన్పల్లి మున్సిపాలిటీతో పాటు ఖానాపూర్ మున్సిపాలిటీని అయితే ఉత్కంఠనైతే కొనసాగుతుంది. ఈ 2 మున్సిపాలిటీలకు సంబంధించి అధికార కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందా లేదనుకుంటే ప్రతిపక్ష పార్టీలు కైవసం చేసుకుంటాయి అనేది ఒకంత ఆసక్తి అయితే కొనసాగుతుంది. దాదాపు 2 మున్సిపాలిటీలకు సంబంధించి కూడా కౌన్సిలర్లు అందరూ కూడా హైదరాబాద్ లో క్యాంపులోనైతే ఉన్నారు. క్యాంపు నుంచి నేరుగా కూడా మున్సిపల్ కార్యాలయానికి అయితే చేరుకొని ఉన్నారు. ఈ రోజు ఉదయం 11 గంటల వరకు మున్సిపల్ కార్యాలయాలకు చేరుకున్న తర్వాత చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికనైతే జరగనుంది. ఈ నేపథ్యంలోనైతే ఎక్కడ ఎటువంటి అల్లర్లు జరగకుండా పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితులు అయితే 2 మున్సిపాలిటీలో ఉన్నాయి. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ శ్రీనివాస్.